వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం. పెన్షనర్లకు ఈ ఫైలింగ్ మినహాయింపు. పెన్షనర్లు ఈ ఫైలింగ్ చేయించాలా అవసరం లేదా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ ఫైలింగ్ చేయించాలా వద్దా? ఆదాయ పన్నుకు సంబంధించి ఈ ఫైలింగ్ సమాచారం. 75 సంవత్సరాలు దాటిన వారు ఈ ఫైలింగ్ చేయించాలా వద్దా అని తెలియజేయమన్నారు. దీని గురించి తెలుసుకుందాం. పెన్షనర్కు 75 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు వయసు వారైన ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఈ ఫైలింగ్ తప్పక చేయించాలి. ఒకే బ్యాంకులో వారి పెన్షన్ మరియు డిపాజిట్లు ఉన్నట్లయితే వారికి కొంత మినహాయింపు ఉన్నది. దీనికి కొంత ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారము సంవత్సర పెన్షన్ 3 లక్షలు దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. కొంతమంది మీకు ట్యాక్స్ పడలేదు కాబట్టి ఈ ఫైలింగ్ చేయించవద్దని సూచనలు ఇస్తున్నారు. ఇది సరికాదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ ఫైలింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి లేదా సంస్థ ప్రతి సంవత్సరము ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000 రూపాయల పైబడిన సంవత్సర ఆదాయం కలిగిన వారందరూ ఇన్కమ్ ట్యాక్స్ పడనప్పటికీ తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్ వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం నుండి మినహాయింపు పడ్డారు. కారణం ఏదైనా ఎవరైనా ఈ ఫైలింగ్ చేయని వారికి 2-3 సంవత్సరాల తర్వాత కూడా నోటీసులు రావటం గమనించుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా సర్వీస్ పెన్షనర్ అయినా ఫ్యామిలీ పెన్షనర్ అయినా 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వారందరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 7% పెరుగుతుంది. అది రాబోయే పే స్లిప్పుల్లో గమనించగలరు. అదేవిధంగా 75, 80, 85, 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది పెంచిన శాతం ఆధారంగా పెరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే అందుతుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.